వెల్కమ్ టు ఫోకస్. మావోయిస్టుల రాజ్యం కూలిపోతోంది. అగ్రనాయకత్వం రాలిపోతోంది. మేధావులు, గోల్డ్ మెడలిస్టులు, సమాజం మారాలి అన్న కసి ఉన్న ఉడుకు రక్తం యువకులు అడవికి వెళ్లి ఏం సాధించారు? ఆయుధం పట్టి జనాలకు ఏం ఒరిగేలా చేశారు? చివరికి తమకు తమ కుటుంబాలకు కూడా దేశానికి కూడా ఏమైనా మిగిల్చారా? టాప్ కమాండర్ల ప్రస్థానం మహాప్రస్థానం వరకు ఎలా సాగింది, ఎలా ముగిసింది? ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. ఒకరా ఇద్దరా, పదులా వందలా, మంత్రం చల్లినట్టు మత్తు సూది ఎక్కినట్టు సమాజాన్ని తుపాకీతో మార్చాలన్న కసితో, ఆవేశంతో తుపాకీ పట్టి అడవుల బాట పట్టారు. 2025లో కొందరు టాప్ కమాండర్లను కోల్పోయింది మావోయిస్టు పార్టీ. అందులో ఒకరిది ఇంజనీర్ టు నక్సలిజం ప్రస్థానమైతే మరొకరు 5-6 భాషల్లో అనర్గళంగా మాట్లాడే మెరుపు దాడుల వ్యూహకర్త. ఇంకొకరు భయానక బాంబులను తయారు చేసే నిపుణుడు. ఇక చదువుల్లో వివిధ రంగాల్లో మేటిగా రాణించిన టాప్ కమాండర్లు ఎందుకు దండకారణ్యం వైపు నడిచారు? మావోయిస్టుల రాజ్యం కూలిపోతోంది. అగ్రనాయకత్వం రాలిపోతోంది. ఆపరేషన్ కగార్తో ఒక్కొక్కరుగా టాప్ కమాండర్లు ఎన్కౌంటర్ అవుతున్నారు. ఒకవైపు సరెండర్లు, మరోవైపు ఎన్కౌంటర్లతో భారతదేశంలో మావోయిస్టుల ప్రాబల్యం చరమాంకానికి చేరింది. తుపాకులతోనే రాజ్యాధికారం వస్తుందని, సామాన్యులకు మేలు జరుగుతుందని అడవిబాట పట్టిన మావోయిస్టుల పోరు ముగుస్తోంది. సమాజం మంచి కోసమైనా చెడు మార్గం పట్టిన అన్నల తరం అంతర్ధానమవుతోంది. 2025లో మావోయిస్టులకు తగిలిన అతి భారీ దెబ్బల్లో మొదటిది నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఈ ఏడాది మేలో జరిగిన ఎదురుకాల్పుల్లో కేశవరావు చనిపోయారు. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డుంది. నక్సలిజం నిర్మూలనలో ఇదో మైలురాయిగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారంటే నంబాల కేశవరావు ఎంతటి శక్తివంతమైన మావోయిస్టు నాయకుడో అర్థం చేసుకోవచ్చు. ఇంజనీర్ టు నక్సలిజం కేశవరావు చదివింది ఎంటెక్, పేల్చింది బుల్లెట్. ఆయన పేర్లను కృష్ణ, వినయ్, గంగన్న, బసవరరాజు, ప్రకాష్, బిఆర్, ఉమేష్, రాజు, విజయ్, కేశవ్, దారపు నరసింహారెడ్డి, నరసింహగా పిలిచేవారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేట గ్రామంలో 1955లో కేశవరావు జన్మించారు. తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన కేశవరావు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా వరంగల్లో బీటెక్ సీట్ రావడంతో అక్కడ చదివారు. అక్కడే రాడికల్ విద్యార్థి సంఘాలకు ఆకర్షితులయ్యాడు. ఎంటెక్ మధ్యలోనే స్వస్తి చెప్పి అడవిబాట పట్టారు. సుమారు 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. మిలిటరీ వ్యూహాల్లో దిట్ట. ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు కేశవరావు ప్రత్యేకత. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. దూకుడుగా వ్యవహరించే కేశవరావు అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం కేశవరావుదే. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా ఈయందే. ఈ అటాక్లో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది చనిపోవడం అప్పట్లో కలకలం రేపింది. చలపతి మావోయిస్టు పార్టీలో చలపతి టాప్ లీడర్. 2025 ఫిబ్రవరి 27న ఒడిషా గరియాబంద్, నౌపాడ్ జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో చలపతి చనిపోయారు. సైద్ధాంతిక విషయాలలో నిపుణుడిగాను, మంచి వ్యూహకర్తగాను ఆయనకు పేరుంది. ఈ ఏడాది మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ హిడ్మా ఎన్కౌంటర్. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, గెరిల్లా దాడుల వ్యూహకర్త, యుద్ధ నైపుణ్యాల్లో దిట్ట, దండకారణ్యం అణువణువు తెలిసిన కమాండర్, మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ టాప్ లీడర్. హిడ్మాపై ₹1 కోటి రివార్డుంది. మావోయిస్టు దళంలో టాప్ కమాండర్ మాధ్వి హిడ్మా అలియాస్ విలాస్ హిడ్మాల్ సంతోష్. హిడ్మా స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి. చనిపోయే నాటికి హిడ్మా వయసు 51. మురియా అనే తెగకు చెందిన హిడ్మా హిందీ, గోండి, తెలుగు, ఇంగ్లీష్, కోయా, బెంగాలీ భాషల్లో అనర్గళంగా మాట్లాడే పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరాడు. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో మాస్టర్ మైండ్. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు. కేంద్ర కమిటీలో ఉన్న అత్యంత పిన్న వయస్కుడు హిడ్మానే. భారీ ఆపరేషన్లలో హిడ్మాదే కీ రోల్. హిడ్మా ఆధ్వర్యంలో మొత్తం 26 ఆపరేషన్లు జరిగాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 200 మంది పోలీసుల మృతికి కారకుడు. 2010 దంతెవాడలో చేసిన భారీ దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి హిడ్మానే కారణం. 2013
జిరామ్ ఘాటీలో 27 మంది మరణంలో స్ట్రాటజీ వేసింది ఇతనే. చనిపోయిన వారిలో మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ కీలక నాయకులున్నారు. ఇక 2017 సుక్మా అంబుష్లో 27 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను చంపడంలో కీ రోల్ ఇతనిదే. అలాగే 2021 సుక్మా బీజాపూర్లో అటాక్ చేసి 22 మంది భద్రతా సిబ్బందిని చంపేసి వారి కుటుంబాల్లో విషాదం నింపాడు. ఇలాంటివెన్నో భీకర దాడుల్లో నేరుగా పాల్గొనడం లేదా మాస్టర్ మైండ్గా వ్యవహరించాడు హిడ్మా. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీస్ బలగాలపై, సిఆర్పీఎఫ్ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించడంలో కీలకంగా పనిచేశాడు. వారం క్రితమే హిడ్మా స్వగ్రామం పూరవర్తికి వెళ్లారు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి విజయ్ శర్మ. ఆ సమయంలో హిడ్మా తల్లితో పాటు మరో మావోయిస్టు కుటుంబ సభ్యుల్ని కలిశారాయన. ఈ సందర్భంగా తన కొడుకును ఇంటికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు హిడ్మా తల్లి. అంతేకాదు హిడ్మాను నక్సలిజంలోకి వెళ్లొద్దని తాను చెప్పానన్నారు. ఇప్పుడు తనకు సత్తువ లేదన్నారు. లేదంటే అడవుల్లోకి వెళ్లి కొడుకును వెంట తీసుకొచ్చేదానినని అన్నారు. అయితే తన పిలుపు విని కొడుకు ప్రజా జీవితంలోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు హిడ్మా తల్లి. కానీ ఆశ నెరవేరలేదు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన మరో భారీ ఎన్కౌంటర్లో ఏఓబీ ఇన్ఛార్జ్ మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నాడు. ఆయనతో పాటు జ్యోతి, సురేష్, గణేష్, శ్రీను, అనిత, షమ్మీలు హతమయ్యారు. మెట్టూరు జోగారావు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం ఎస్జెడ్ సీఎం ఏఓబీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఐఈడీ బాంబులు తయారు చేసి పేల్చడంలో దిట్ట. గతంలో భద్రతా బలగాలపై పలు ఆపరేషన్లు చేసి సక్సెస్ కావడంతో మోస్ట్ వాంటెడ్ గా నిలిచాడు. ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని అలర్ట్ ఇష్యూ చేయడం జరిగిన ఆల్ క్యాంప్స్ ని మన అలర్ట్ పెట్టాం. ఎందుకంటే ఈ మూమెంట్ నుండి పారిపోయిన వాళ్ళ దగ్గర ఎక్స్ప్లోజివ్స్ భారీ ఎక్కువ నంబర్లో దొరికినాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ ఖచ్చితంగా అలర్ట్ ఉండాలి. టెక్ శంకర్ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీకి దీర్ఘకాలికంగా పనిచేశారు. ఐఈడీ పేలుడు పరికరాల తయారీలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టులు అమర్చిన అనేక ల్యాండ్ మైన్ రూపకల్పనలో కూడా అతని ప్రమేయం ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్ సోమా హత్య కేసుల్లో టెక్ శంకర్ కీలక పాత్ర పోషించాడు. ఒడిశాలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి కేసులో ఎన్ఐఏకి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు టెక్ శంకర్. ఆర్కే శాంతి చర్చల టైంలో ప్రముఖంగా వినిపించిన పేరు. 4 దశాబ్దాల పోరాటంలో ఎందరో భద్రతా దళాల మరణానికి కారకుడు. ఇక మరొక అగ్రనాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ. పచ్చని అడవుల్లో ఎరిపెక్కించిన ఈ ఇద్దరు టాప్ లీడర్లు ఇందుకు నక్సలిజం వైపు నడిచారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే 4 దశాబ్దాల పోరాటం, ఎన్నో వ్యూహాలు, మరెన్నో విధ్వంసాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన మావోయిస్టు నాయకుడు. 1977 నుంచి పీపుల్స్ వార్ పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు ఆర్కే. 4 దశాబ్దాల ఉద్యమ జీవితంలో ఆర్కే ప్రధానంగా నల్లమల, ఆంధ్ర, ఒడిశా సరిహద్దులను కేంద్ర స్థానాలుగా చేసుకుని పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977లో పీపుల్స్ వార్ పార్టీలో నల్లమల దళం ఏర్పాటు చేసి 1982 వరకు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి నుంచి నాగార్జునసాగర్ వరకు నల్లమల దళాన్ని విస్తరించారు. స్థానికుల మద్దతు కూడగట్టి నాగార్జున బ్యాక్ వాటర్ గుండా రాకపోకలు సాగిస్తూ చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేశారు. 1984 నుంచి కొన్నేళ్లు నల్లమల దళం కార్యకలాపాలు తగ్గి నక్సలైట్ ఉద్యమం నెమ్మదించింది. మళ్లీ 1990 నుంచి నల్లమలలో నక్సలైట్ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1999-2000లో ఆర్కేని పీపుల్స్ వార్ పార్టీ దండకారణ్యం పంపించింది. ఏఓబీ కార్యదర్శిగా ఆర్కే భారీగా రిక్రూట్మెంట్లు చేసి 2003 నాటికి దాదాపు 500 మందితో ఏఓబీ దళాన్ని పటిష్టం చేశారు. పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీలు విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించడంలో ఆర్కే కీలక పాత్ర పోషించారు. మావోయిస్టు కేంద్ర కమిటీని కూడా శాసించే స్థాయికి ఎదిగారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నప్పటికీ ఆర్కేదే పైచేయిగా ఉండేదని చెబుతారు. ఒకానొక సమయంలో ఆర్కేను మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని భావించారు. అనారోగ్య కారణాలతో ఆయన అందుకు సుముఖత చూపలేదని చెప్తారు. 2009 నాటికి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడ్డంతో ఆర్కే ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్గఢ్లలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు పార్టీ వ్యవహారాల నుంచి
2020లో పూర్తిగా దూరం జరిగిన ఆయన ఒడిశా, ఛత్తీస్గఢ్లకే పరిమితమయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త రిక్రూట్మెంట్లు, మిలిటరీ ఆపరేషన్లలో ఆర్కే ఆరితేరారు. 2003లో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమెర్ మైండ్స్ తో దాడి వెనుక మాస్టర్ బ్రెయిన్ ఆర్కేనే. ఆ కేసులో ప్రధాన నిందితుల్లో ఆయనొకరు. 2003 ఏప్రిల్ 2న జరిగిన అప్పటి పెద్దారవీడు ఎస్ఐ, ఏఎస్ఐ, 2 కానిస్టేబుల్ కిడ్నాప్లో ఆర్కే ప్రమేయం ఉందని చెబుతారు. 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీ మహేష్ చంద్ర లడ్డాపై హత్యాయత్నం, 2008లో ఒడిశాలోని బలమెల రిజర్వాయర్లో గ్రేహౌండ్స్ దళాలపై కొండలపై నుంచి కాల్పులు జరిపి 37 మందిని బలికొన్న కేసులో నిందితుడు. 2011లో ఒడిశాలోని మల్కనగిరి కలెక్టర్ వినీల్ కృష్ణ కిడ్నాప్ వెనుక ఉన్నది ఆర్కేనే. ఇలా దాదాపు 200కి పైగా కేసుల్లో నిందితుడైన ఆర్కేపై పలు రాష్ట్రాల్లో రివార్డులున్నాయి. మహారాష్ట్రలో 50 లక్షలు, ఛత్తీస్గఢ్లో 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 25 లక్షలు, ఒడిశాలో 20 లక్షలు, జార్ఖండ్లో 12 లక్షల వంతున రివార్డుంది. 4 దశాబ్దాలుగా అడవిలోనే ఉన్న ఆర్కే వైఎస్ హయాంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బయటకొచ్చారు. 2004 అక్టోబర్ 15న వైఎస్ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపిన బృందానికి ఆర్కే నేతృత్వం వహించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా భూ పంపిణీ సమస్యను ప్రస్తావించారు. తుపాకులు వదిలిపెడితేనే ఇతర డిమాండ్లపై చర్చలుంటాయని సర్కార్ చెప్పినప్పుడు ఆ ఒక్కటి అడగొద్దు అంటూ తన పంథా చాటి చెప్పారు. అంతిమంగా చర్చలు విఫలమై అడవికి పయనమయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్కే మీడియా ద్వారా ప్రజలకు కనిపించడం అదే తొలిసారి, ఆఖరిసారి కూడా. ఆ తర్వాత చర్చలు విఫలమవడం, వరుసగా మావోయిస్టుల ఏరివేతతో ఆర్కే సహా ముఖ్య నేతలంతా ఎక్కడున్నారనే సమాచారాన్ని రహస్యంగా ఉంచారు. 2006లో జరిగిన బలమెల ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మరణించాడు. అదే ఎన్కౌంటర్లో ఆర్కేకు బుల్లెట్ గాయమైంది. 2010 జూలై ఆదిలాబాద్ జిల్లా జోగాపూర్ అటవీ ప్రాంతం సర్కపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్కే చనిపోయాడు. విప్లవ ఉద్యమంలో ఆర్కే లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిదని మావోయిస్టులు నిట్టూర్చారు. కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు. మనకు తెలిసినంతవరకు అతను మావోయిస్ట్. కానీ సన్నిహితుల దృష్టిలో అతను మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువులో ఎప్పుడూ అందరికంటే ముందుండే మల్లోజుల కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై నక్సల్స్ ఉద్యమంలో అడుగుపెట్టాడు. విద్యార్థి నేత స్థాయి నుంచి మావోయిస్టు అగ్రనేత అయ్యాడు. చివరికి ఎన్కౌంటర్లో నేల కొరిగాడు. 2010లో మావోయిస్టు పార్టీకి తగిలిన అతిపెద్ద దెబ్బల్లో కిషన్జీ ఎన్కౌంటర్ ఒకటి. 1968లో హెచ్ఎస్యూ పూర్తి చేసిన మల్లోజుల 1970లో పీయూసీ కంప్లీట్ చేశారు. 1970 నుంచి 73 వరకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఈ సమయంలో ఆయన వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నేతగా పనిచేశారు. డిగ్రీ పూర్తయ్యాక ఎల్ఎల్బీలో జాయిన్ అయినా నక్సల్స్ ఉద్యమంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యేందుకు చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో మల్లోజుల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ చెన్నారెడ్డి హయాంలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన కిషన్జీ తనపై నమోదైన కేసుల కారణంగా సుమారు 7 ఏడాది పాటు మంథని, సుల్తాన్బాద్ కోర్టుల చుట్టూ తిరిగారు. 1978లో కరీంనగర్, జగిత్యాల రైతు కూలీ యాత్రలో కీలక పాత్ర పోషించారు. తర్వాత కాలంలో నక్సల్స్ పై నిర్బంధం పెరగడంతో మల్లోజుల పూర్తిగా ఉద్యమానికే పరిమితమయ్యారు. ఇలా సుమారు 35 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన కోటేశ్వరరావు తిరిగి ఇంటి ముఖం చూడలేదు. 2011 నవంబర్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ చనిపోయాడు. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ మోస్ట్ వాంటెడ్ గా మారిపోయారు. భద్రతా బలగాలను చంపేశారు. కామ్రేడ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎక్కడో నక్సల్ బరిలో మొదలైన నక్సల్ ప్రస్థానం ఏపీలో మరింతగా ఎరిపెక్కిన ఉద్యమం చివరికి ఆంధ్రాలోనే ముగుస్తోందా? ఈ 50 ఏళ్లలో అటూ ఇటూ ఎన్ని ప్రాణాలు పోయాయి? గమ్యం లేని ప్రయాణంగా మావోయిస్టు మూవ్మెంట్ మారడానికి కారణాలేంటి? చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ ఒకప్పుడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ మాత్రమే కాదు, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదనే నక్సల్స్ నినాదాన్ని బలపరుస్తూ జాతీయ పతాకాన్ని బహిరంగంగా దగ్ధం చేసి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఎమర్జెన్సీ టైంలో జైలుకు వెళ్లొచ్చాక పూర్తిస్థాయి విప్లవకారుడిలా మారాడు రాజ్ కుమార్. అప్పటి రాష్ట్ర రాడికల్ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశాడు. బెంగళూరు ఒకప్పుడు పీపుల్స్ వారికి అనధికారిక రాజధానిగా ఉండేది. కేంద్ర కమిటీకి అవసరమైన యంత్రాంగాన్ని, వనరుల్ని అందించే లాజిస్టిక్స్ బాధ్యతను ఆజాదే నిర్వర్తించేవాడు. నైజాం కర్ణాటకలో రైతాంగ ఉద్యమం, పటమటి కనుమల్లో కాఫీ ప్లాంటేషన్స్ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. అదే సమయంలో తమిళనాడు కమిటీకి మార్గదర్శి అయ్యాడు.
పీపుల్స్ వార్ నిర్మాత కొండపల్లి సీతారామయ్య వర్గం చీలిపోయాక గణపతి, ఆదిరెడ్డి, సంతోష్, మల్లోజుల వంటి అగ్రనేతలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆ టైంలో కేంద్ర కమిటీ సభ్యుడిగా మధు ఎదిగినా రాజ్ కుమార్ వాళ్లకు సైద్ధాంతపరంగా సహాయం అందించాడు. 1999 చివర్లో పౌర హక్కుల నేత బాల్గోపాల్ రాసిన నక్సలైట్ ఉద్యమాన్ని విమర్శిస్తూ చీకటి నిజాలు అనే వ్యాసం రాశాడు. 2000 నుంచి చెరుకూరు ఏపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా సెంట్రల్ రీజనల్ బ్యూరోలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 30 ఏళ్లు పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టిన ఆజాద్ చివరికి అడవుల్లో అంతమయ్యాడు. 2010లో ఎన్కౌంటర్ అయ్యాడు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధరీరా తాలూకులోని గ్యారబట్టి అటవీ ప్రాంతంలో 2021లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో చనిపోయిన మరో మావోయిస్టు అగ్రనేత మిలింద్ తేల్తుంబడే. మిలింద్ అలియాస్ దీపక్ తేల్తుంబడే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. మిలింద్ తలపై ఎన్ఐఏ 50 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది. నక్సలైట్ల గెరిల్లా యుద్ధ శిక్షణ బాధ్యతలను పార్టీ మిలింద్ కు అప్పజెప్పింది. తుపాకీ పట్టిన మిలింద్ తుపాకీతోనే చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మావోయిస్టు అగ్రనాయకులు ఆయుధం పట్టి అడవుల్లోనే అంతమయ్యారు. దాదాపు 5 దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో మరణాల లెక్కలే ఎక్కువ. సాధారణ ప్రజలు, భద్రతా బలగాలు, మావోయిస్టులు 2018 వరకు 12,000 మంది చనిపోయారు. 2021లో 509 మంది మరణించారు. గత ఏడాది పోలీసు ఎన్కౌంటర్లో 357 మంది మావోయిస్టులు చనిపోగా ఈ ఏడాది ఇప్పటికే 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో మలుపులు తిరిగిన మావోయిస్టు ఉద్యమం బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గగార్ దెబ్బకి కకావికలమైందే. టార్గెట్ 2026 మార్చికంతా మావోయిస్టు రహిత భారతాన్ని ఆవిష్కరించాలన్న అమిత్ షా లక్ష్యం కూడా అంతకంటే ముందే నెరవేరుతోంది. వేల మంది బలగాలు, అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే శాటిలైట్ వ్యవస్థలు, పోలీసు బలగాల దూకుడును మావోయిస్టులు తట్టుకోలేకపోతున్నారు. కొందరు ఎన్కౌంటర్ అవుతున్నారు, మరికొందరు సరెండర్ అవుతున్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని మరొక వీడియో విడుదల చేశారు మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారుతోందని, ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है. इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है. ये बहुत चिंताजनक विषय है. आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है. आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं. ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं. हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं. हम बहुत कुछ नुकसान उठाना पड़ा है. आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है. इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है. वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं. और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533. 1960వ దశకం చివర్లో నక్సల్స్ బరీ మేఘం తొలిసారిగా గర్జించింది. దేశానికి స్వాతంత్ర్యమొచ్చి అప్పటికి 20 ఏళ్లు. స్వాతంత్ర ఫలాల పట్ల జనం పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. ఒకవైపు ఆహార కొరత, మరోవైపు నిరుద్యోగం, రాజకీయాల్లో అవినీతి వేళ్లునుకుంది. అధికార కాంగ్రెస్ కి విపక్ష కమ్యూనిస్టులకు తేడా లేకుండా పోయింది. స్వతంత్ర భారతదేశంలో తొలితరం విద్యావంతులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీని ఫలితమే నక్సలైటు ఉద్యమం. మరో మాటల్లో చెప్పాలంటే మేధావులు రూపొందించిన రైతాంగ ఉద్యమం ఇదే. నక్సల్స్ ఉద్యమం పుట్టినిల్లు పశ్చిమ బెంగాల్ అయినప్పటికీ దానికి సిసలైన మెట్టినిల్లు ఆంధ్రప్రదేశే. చివరికి ఆంధ్రప్రదేశ్లోనే అంతర్ధానమవుతోంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రజల జీవన విధానం ఎంతో కొంత మెరుగైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారాయి. ఏ జనరేషన్ వచ్చింది. ఇప్పుడు బుల్లెట్ కన్నా బ్యాలెట్టే పవర్ఫుల్. ఇప్పటికైనా గ్రహించిన వారు సరెండర్ అవుతున్నారు, మిగిలిన వారు ఎన్కౌంటర్ అవుతున్నారు.